నీ డబ్బులతో తాగుతున్నానా? నా డబ్బులు నా ఇష్టం. నువ్వెవరితోవే? నా ముందే కొడతావా? ముందు వీడిని బయటికి గెంటేయండి. నేను డ్యూటీకి వెళ్తున్నాను ఫాదర్. బాబు నిద్రలేస్తాడేమో, కాస్త చూడండి. అలాగేనమ్మా. లక్ష్మి! అమ్మా కరుణ, బాబు, బాబు కన్నా లేదు, ఏడవద్దు నాన్న. ఎలా ఉన్నావు నాన్న? అమ్మా ఒకసారి తలుపు తీయమ్మా. తల్లి కోసం పసిబిడ్డ ఏడుస్తున్నాడమ్మా. ఒక్కసారి తల్లి ఒళ్ళోకి వెళ్ళొస్తాడు. తలుపు తీయమ్మా. సారీ ఫాదర్, అలా పంపించకూడదు, మా రూల్స్ ఒప్పుకోవు. తల్లి బిడ్డల్ని విడతీయమని ఏ రూల్స్ చెప్పాయమ్మా? పాపం వీడు పాలు తాగే పసివాడు. అమ్మ కోసం అలమటిస్తున్నాడు. మీరు శిక్షిస్తున్నది తప్పు చేసిన వ్యక్తిని కాదు, ఏ నేరం చేయని ఈ పసిబిడ్డని హింసిస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైంది? చూడండి మేడం, బాబుని లోపలికి పంపించకూడదంటే వినిపించుకోవట్లేదు. అవునా? పసిబిడ్డమ్మ అమ్మ కోసం గుక్కబట్టి ఏడుస్తున్నాడు. కాసేపు అమ్మ దగ్గర ఉంటే ఏడుపు మానేస్తాడు. మానవత్వంతోనైనా పంపించండి అమ్మా. తలుపు తీస్తే తను ఎక్కడికి పారిపోదమ్మా. దయచేసి నా మాట వినమ్మా. బాబు, నాన్న, తలుపులు తీయమని చెప్పు. మేడం, తల్లి బిడ్డల్ని కలిపితే తప్పేం లేదులే, కానీ తలుపులు తీయమని చెప్పు. అలాగే మేడం. ఊరుకో నాన్న, ఊరుకో. నీ అమ్మ కడుపున పుట్టినందుకు ఎన్ని కష్టాలు నీకు. ఏం పాపం చేసుకున్నావు? ఈ తల్లికి బిడ్డవయ్యావు. ఇది వేరే తల్లికి బిడ్డవై ఉంటే నీ జీవితం పూల పాన్పై ఎదురా. నా కడుపున పుట్టి అనాథగా బతకపోతున్నావురా. నేనుండగా వీడు అనాథ ఎలా అవుతాడమ్మా? నిన్ను నేను కాపాడుకుంటాను తల్లి, భయపడకు. ఎలా ఫాదర్, ఎలా కాపాడుతారు? నేనొక మనిషిని చంపాను. నువ్వు చంపింది మనిషిని కాదమ్మా, మానవ మృగాన్ని. నీతి జాతి మర్చిపోయిన ఒక దుర్మార్గుణ్ణి. నీకు రూపం ఇచ్చాడు, నీకు మరో జన్మనిచ్చాడు అంటే నీకు కన్న తండ్రి లాంటివాడు. అలాంటి మనిషి నీ మీదే అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే ఎంత పాపానికి ఒడిగట్టాడో తెలుస్తోంది. అటువంటి వ్యక్తి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి చేసిన పని తప్పేలా అవుతుందమ్మా? తప్పు కాదు. నా మీద అభిమానంతో మీరలా మాట్లాడుతున్నారు, కానీ నిజానికి చట్టం మీలా ఆలోచించదు ఫాదర్. తప్పు చేసామా లేదా, నేరం జరిగిందా లేదా అనేది మాత్రమే అర్థం చేసుకుంటుంది. లేదమ్మా, నేరం చేసిన వాడికి
ఆ తప్పు ఎలా జరిగిందో చెప్పుకునే అవకాశం ఉంటుందమ్మా. ప్రభువు ముందు నేను తప్పు చేశాను అని చెప్పుకునే అవకాశం ఉన్నప్పుడు న్యాయస్థానం నీ బాధను ఎందుకు అర్థం చేసుకోదమ్మా? ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. నీకు ఏ శిక్ష పడకుండా నేను కాపాడుకుంటాను. ఎంత పెద్ద లాయర్నైనా తీసుకువచ్చి నిన్ను రక్షించుకుంటాను. నాకు శిక్ష పడుతుందంటే భయం లేదు ఫాదర్, కానీ నా బాధంతా ఇదిగో వీడి గురించి. ఇప్పటికే పుట్టుకతోనే తండ్రికి దూరం అయ్యాను. ఊహ తెలిసేసరికి తల్లికి దూరం అవుతున్నాడు. తల్లిదండ్రులు బతికుండి కూడా ఇలా అనాథవుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఫాదర్. నువ్వేం దిగులు పడకమ్మా. ఆ ప్రభువు సాక్షిగా నిన్ను నేను కాపాడుకుంటాను. ఎలాగైనా నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. మీ తల్లి బిడ్డల్ని కలుపుతాను. నా మాట నమ్ము తల్లి. వాణ్ణి ఇలా ఇయ్యి. దాన్న నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఎంత తాగినా ఎక్కదేంట్రా? ఒరే ఈరిగా కళ్ళు ఇవ్వమంటే కల్తీ కళ్ళు ఇస్తావరా నీ అబ్బా? కల్తీ కల్లా ఆ? అంతేరా, డబ్బులిచ్చి తాగితే దాని ఇలువ తెలుసుద్ది. అరువు తాగుతున్నా కదా, కల్తీ అంటావు మరి ఏదైనా అంటావు. మరి ఎంత తాగినా ఎక్కట్లేదేంట్రా నీ అబ్బా? నీకు సీసాలు ఎక్కడ అంతాయి? పేపాలు కావాలి. అయితే పేపాలే తాగుతాను రా, పేపాలే తాగుతాను. ఈ రోజు నేను బాగా తాగాలి, లేకపోతే నాకు మనశ్శాంతి లేదురా. ఈరా తాగుతాను. అగో, తాగింది చాలు గాని డబ్బులు ఇస్తేనే సీసాలు ఇచ్చేది. ఖాతాలో రాసుకోరా. ఏ కథ? నీ ఖాతా పూర్తయింది గాని ముందు డబ్బులు కట్టేసా. ఉన్న ఉద్యోగం ఊడి నేను ఏడుస్తుంటే డబ్బులు కట్టమంటే యాడ్ నుంచి కట్టాలరా నీకు? ఊడిందా? నేను అనుకుంటూనే ఉన్నా ఏదో ఒక రోజు ఉద్యోగం ఊడుద్ది అని అనుకుంటూనే ఉన్నా. లేకపోతే నిన్ను ఎవడ ఉంచుకుంటారా ఉద్యోగంలోకి? ఉద్యోగం పోతే నీకెంత లోకువైపోయినరా చెప్తాన్రా. నీ సంగతి, ఆ ఉద్యోగం పీకేసిన ఫాదర్ సంగతి తర్వాత చెప్తాను. ముందు కళ్ళీరా, ఆ తర్వాత నీ బాకీ మొత్తం కట్టకట్టిచ్చేస్తాను. ఏ లేహ తాగుబోదేదవా, డబ్బులుంటే తాగు, లేకపోతే ఆదరబా. మర్యాదకి ఇస్తావివ్వా? ఇవ్వరా? ఏంట్రా దౌర్జన్యం చేస్తున్నా? దౌర్జన్యం తన్నానంటే వెళ్ళి ఆదర పడతావు. అన్నా ఓ చుక్కపోయన్నా, వాడంతా చూస్తానన్నా. చూసావన్నా, నా సంపదంతా ఈడి కళ్ళుకే తగలెట్టానన్నా. ఈరోజు ఉద్యోగం ఊడేసరికి ఎట్టా తోసేస్తున్నాడో చూడన్నా.
ఏంటి కావాలా? గుడికి వచ్చినోడు తీర్థ వద్దంటాడా, కళ్ళు పాక్కొచ్చినోడు చుక్కొద్దంటాడా? నువ్వు కావాలా అనేలోగా ఖాళీ చేసేస్తాను బాబు. అయితే తాగు. బాబు తమరు దేవుడు బాబు, దేవుడు. అయినా డబ్బులు లేవని నువ్వు బాధపడటం ఏంటి దాసు? ఆ బాబు, నా పేరు కూడా తెలుసా బాబు తమరికి? నన్ను దేవుణ్ణి అన్నావుగా, నాకు అన్నీ తెలుసు. అసలు నువ్వు తలుచుకుంటే డబ్బులకి లెక్క. కళ్ళు సీసాల కోసం అడుక్కోవాల్సిన కర్మేంటి? ఏకంగా కళ్ళు దుకాణమే పెట్టుకోవచ్చు నువ్వు. ఆ, ఏంటి నేనా? నువ్వేం తక్కువ అనుకున్నావా? తాగి తొంగోవటం కాదు, తాగితే బుర్ర పాదరసంలా పనిచేయాల. అప్పుడు ఆలోచించాలి. ఆలోచించి చూడు, నీకు డబ్బుకు లోటేంటి? బాబు తమరు మాటలేంటుంటే నాకు నేనే నిజంగా గొప్ప ఫీలింగ్ వచ్చేస్తుంది బాబు. నువ్వు గొప్పడివే దాసు, కాకపోతే ధైర్యం చేయి. బోలే డబ్బులు నీకొస్తాయి. ఎట్టా బాబు? ఎట్టాగంటే ఆసుపత్రిలో ప్రసూతి వాడుందా, ఆ, అక్కడ రోజుకి చాలా మంది పిల్లలు పుడతారు కదా. అవును. వాళ్లలో ఓ పిల్లోడ్నో పిల్లను తీసుకొచ్చి అమ్మావనుకో, పిల్లోడుకో 10,000 వస్తాయి. దొరికాననుకో 10,000 కాదు, 10 ఏళ్ళు జైల్లో పెడతారు. కళ్ళు దొరక్క కాకిలా అరిసరిసి చెప్తాను. ఇదిగో, అమ్మే సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పిల్లోడిని తీసుకొనిరా. పోలీసులకు దొరికితే నేను పోతాను. నీకేంటి బాధ? నేను నీకు 10,000 ఇస్తాను. నిజంగానా? నిజం. నేను నమ్మను. ముందు అడ్వాన్స్ ఇవ్వు, అప్పుడు నమ్ముతాను. ఇదిగో, ఇదే అడ్వాన్స్ అనుకో. ఇక ఈ దాసు గొప్పోడైపోయాడు. ఇది మంచి నిద్రలో ఉన్నట్టుంది. జాగ్రత్తగా ప్రయత్నిస్తే పసిపిల్లల్ని పట్టేయచ్చు. ఏంటే తెగ నిద్రపోతున్నావు? ఏం చేయమంటావు, వార్డులో ఎవరూ లేరు. అదేంటి? 2 డెలివరీ కేసులు ఉదయాన్నే డిశ్చార్జ్ చేశాం. ఇక ఉన్న వాళ్ళంతా ఇంకా డేట్ రాలేదని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ రాత్రికి అర్జెంట్ కేసులు లేనట్లే, అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను. పసిపిల్లలే లేరే. మనం అడుగు పెట్టిన టైం బాగాలేదు. ఎప్పుడు వార్డులో ఎవరో ఒకరు పసిబిడ్డతో ఉండేవారే. ఈరోజు ఎవరూ లేరేంటి? నా కర్మ కాకపోతే. ఛీ, ఇంత దూరం వచ్చి వట్టి చేతులతో వెళ్లాల్సి వస్తుంది. ఇటు ఉద్యోగం పోయింది, అటు చూస్తే ఎత్తుకుని పోదామంటే పిల్లలు లేరు. నాలాంటి తాగుబోతుని ఆదుకునే దేవుడే లేడా? ఓరే, ఈ పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్లుందే. ఎవరి కోసం వెతకటం ఎందుకు? వీడున్నాడు కదా, వీడినే ఎత్తుకుని వెళ్తే సరి.
ఉద్యోగంలోంచి పీకేస్తావా? ఎవరికి కావాలి నీ బోడి ఉద్యోగం? ఈ బుడ్డోని నమ్ముకుంటే నాకు డబ్బులు కొద ఉండదు. ఇటు నా పని పగ రెండు తీరతాయి. బాబు ఎవరది? బాబుని ఎందుకు తీసుకెడుతున్నావు? ఆగు. దాసు నువ్వా? ఎంత పని చేస్తున్నావురా? ఆగు ఆగు దాసు, ఆగరా ఆగరా దాసు. బాబు నేను చేయకురా దాసు. బాబుని వెనక్కి ఇచ్చేయరా. ఒరే దాసు, దాసు బాబు నేను చేయకురా. బాబుని ఇచ్చేయరా దాసు. దాసు ఆగరా. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానురా. పిల్లవాడిని నేను చేయకురా. ఒరే దాసు, దాసు ఆగరా. దాసు ఆగరా. బాబు నేను చేయకురా. దాసు బాబుని చేయరా. బాబు నేను చేయకురా. ఒరే ఆగరా. ఒరే దాసు పాపన్రా, పసివాడురా. నీ కోపం నా మీద, మధ్యలో వాడేం చేశాడురా? వాడిని వదిలేయరా దాసు. అమ్మో పోలీస్! మేడం, ఇక్కడెక్కడో పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుందా మీకు? పసిబిడ్డ ఏడుపా? నాకేం వినిపించలేదే. లేదా నాకు వినిపించినట్టుంది.
పొద్దస్తమానం నువ్వు బాబు గురించి ఆలోచిస్తావు కదమ్మా, అందుకే అలా వినిపించుంటుందిలే. అవునా? కరుణ, కరుణ, మన ఫాదర్ జోసెఫ్ గారు చనిపోయారు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మరి మరి బాబు? బాబుని ఎవరో దొంగిలించి తీసుకుని పోయారు. ఫాదర్ చూసి వెంటపడ్డారు. అతనితో పరిగెత్తలేక గుండెపోటొచ్చి చనిపోయారమ్మా.